సుఖములకు అవసరమైన భోగ ఉపకరణములను వాటి వలన లభించే సుఖములను ప్రసాదించు జగన్మాతను వివరించే శ్రీ లలితాత్రిశతీ నామార్థములు 97వ భాగము. లబ్ధ భోగ. భోగములు అనగా సుఖములు. లబ్ధమైన భోగములు కలిగిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము లబ్ధ భోగ అన్న నామముచే కీర్తించినది. లబ్ధ భోగ అనగా సుఖానుభవము కలిగినది. జగన్మాత అనుభవించే సుఖములు మానవులు అనుభవించే ప్రాపంచికమైన సుఖములు కాదు. ఆ సుఖములు తాత్కాలికములు, అశాశ్వతమైనవి. ఒకసారి అనుభవించిన తరువాత అవి లేకపోతే దుఃఖమును కూడా మిగులుస్తాయి. జీవులు అనుభవించే సుఖములన్నీ కూడా ఇష్టపదార్థమును అనుభవించిన వెంబట కలిగే సుఖములు. అటు పిమ్మట అవి దుఃఖములకు దారితీస్తాయి. జీవులు అనుభవించే సుఖానుభవమునకు జగన్మాత యొక్క సుఖానుభవమునకు ఉన్న తేడా ఏమిటి? మనము ముందుగా చెప్పుకున్నట్లుగా జీవుల యొక్క జీవితములో సుఖ దుఃఖములు రెండూ కూడా ఉంటాయి. కానీ జగన్మాతకు ఆ విధముగా కాదు. ఆ తల్లి సచ్చిదానంద స్వరూపిణి కనుక సిద్ధస్వరూప. అందువలన ఆ తల్లికి ఉన్న సుఖానుభవము క్రమికమైనది కాక నిత్యము సత్యమైనది. భోగములకు ఆధారభూతములైన ధనము మొదలైన భోగ ఉపకరణ సాధనములన్నిటినీ ప్రసాదించింది జగన్మాతయే కనుక సిద్ధమైన భోగము కలిగిన పరమేశ్వరి శ్రీ లలితాత్రిశతీ స్తోత్రముచే లబ్ధ భోగ అన్న నామముచే కీర్తించబడినది. లబ్ధ సుఖ. గత నామమైన లబ్ధ భోగాకు ప్రస్తుత నామమైన లబ్ధ సుఖాకు దగ్గర సంబంధమున్నది. లబ్ధ భోగ అన్న నామము సుఖములను అనుభవించుటకు అవసరమైన భోగ ఉపకరణములను గురించి ప్రస్తావించగా, ప్రస్తుత నామమైన లబ్ధ సుఖ అన్నది భోగోపకరణముల వలన ప్రాప్తించు సుఖానుభూతిని గురించి వివరించుచున్నది. ఏ భోగ ఉపకరణములైతే ఉన్నాయో వాటి వలన కేవలము సుఖము మాత్రమే ప్రాప్తిస్తుందని చెప్పడానికి వీలు లేదు. ఒక కష్టం తర్వాత ఒక సుఖం తప్పక వస్తుంది. కొన్ని సందర్భాలలో ఒకరికి కలిగిన సుఖం అతనికి తెలియకుండానే మరొకరికి కష్టకారణమవుతుంది. సుఖానుభవమునకు అవసరమైన సమస్త భోగోపకరణములను ప్రసాదించున్నది శ్రీ లలితాపరా భట్టారికయే కనుక ఆ తల్లి అనుకూల వేదనీయమైన స్వస్వరూపభూతమైన బ్రహ్మానంద సుఖస్వరూపిణి. ఆ సుఖమునకు సాధనమైన ధర్మమును పొంది ఉన్నది కనుక శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము జగదీశ్వరి నిరబ్ధ సుఖ అన్న నామముచే కీర్తించింది. అనుకూలతయా వేదనీయం సుఖం అనగా ఏది అందరికీ అనుకూలముగా భావించబడునో అది సుఖము. అందువలన నిత్యానందమైన సుఖమునకు కారణమైన ధర్మమును ఆచరించిన వారికి సకల సుఖములను ప్రసాదించున్నది లబ్ధ సుఖ అని కీర్తించబడిన తల్లి. లబ్ధ హర్షాభిపూరిత. లబ్ధమైన హర్షముచే అనగా ఆనందముచే అభిపూరితమైనది అనగా చిత్తోల్లాసము పొందిన పరమేశ్వరి లలితాంబికను శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము లబ్ధ హర్షాభిపూరిత అన్న నామముచే కీర్తించినది. ప్రసన్నమైన ముఖము కలవానికి హర్షము కలదని భావించవచ్చును. సగుణ రూపమైన జగన్మాత యొక్క రూపమును ఒక్కసారి తిలకించండి. ఆ తల్లి ఎప్పుడూ చిరునవ్వు కలిగిన ప్రసన్న రూపముతోనే ఉంటుంది. ఇక కోరికలేవీ లేక త్రిగుణములచే ఆవరించబడని నిర్గుణ స్వరూపిణి అయిన పరమేశ్వరికి హర్షము కాక మరేముంటుంది?
ఆమె ఎల్లప్పుడూ చిదానంద స్వరూపిణియే. అన్యూనాతిరేకముగా అనగా ఎక్కువ తక్కువలు లేకుండా అవిచ్ఛిన్న రూపముగా పూరితమైనది అనగా నింపబడినది, దుఃఖాదులు లేక కేవలము హర్షమునకు మాత్రమే ఆశ్రయముగా ఉండిన పరమేశ్వరి లలితాంబిక లబ్ధ హర్షాభిభూతిత అన్న నామముచే కీర్తించబడినది. ఎల్లప్పుడూ స్వస్వరూపానంద స్వరూపురాలు అయిన పరమేశ్వరి నిత్య హర్షము కాక మరి ఇంకేముంటుంది? అటువంటి నిత్యానంద స్వరూపిణి, నిత్య ప్రసన్నముఖి, తనను నమ్మి ఆశ్రయించిన భక్తుల జీవితములలో హర్షాతిరేకములు నింపే పరమేశ్వరి లబ్ధ హర్షాభిపూరిత అని భక్తులచే సంస్తుతించబడుచున్నది. హ్రీంకారమూర్తి జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి నిర్గుణ స్వరూపము మహామహిమాన్వితమైన పంచదశీ మంత్రములోని 3 కూటములైన వాగ్భవ, కామరాజ, శక్తి కూటములలో కల 15 బీజాక్షరములైన క ఏ ఈ హ్రీం హసకహలహ్రీం సకలహ్రీంలలో ఒక్కొక్క నామమునకు గల 20 నామములతో కూడిన శ్రీ లలితా త్రిసతీ స్తోత్రములోని 14 బీజాక్షరములకు సంబంధించిన 280 నామముల యొక్క అర్థములను గ్రహించిన మనము ప్రస్తుత నామమైన హ్రీంకారమూర్తి అనే నామముతో ఆఖరు బీజాక్షరమైన హ్రీంకు సంబంధించిన 20 నామములలో మొదటిదైన హ్రీంకారమూర్తి అన్న నామము యొక్క అర్థమును గ్రహించబోతున్నాము. హ్రీంకార వాచ్యమునకు వాచకమునకు అభేదము కనుక హ్రీంకార బీజాక్షర స్వరూపమే జగన్మాత లలితాంబిక యొక్క మూర్తి రూపము కూడా అవుటచే శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము పరమేశ్వరిని హ్రీంకారమూర్తి అన్న నామముచే కీర్తించినది. హ్రీంకారము పార్వతీదేవి యొక్క అనేక రూపాలలో ఒకటైన భువనేశ్వరీ దేవత యొక్క బీజమంత్రము. పార్వతి శక్తి అని పిలువబడే దైవిక స్త్రీ శక్తిని సూచిస్తుంది. కాబట్టి ఈ మంత్రం సాధకుడిని శివ మరియు శక్తులకు ఏకకాలంలో అనుసంధానించి అటు జగన్మాత శక్తిని శివజ్ఞానమును కూడా ప్రసాదిస్తుంది. మరికొన్ని నామార్థములు నా తదుపరి భాగములో.